హాయ్ అండి అందరికీ, నేను మీ వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అందరూ కూడా చాలామంది అడిగారు, అక్క వారాహి నవరాత్రుల గురించి చెప్పండి, మేము చేసుకుంటాం, ఇంకా ఎన్ని రోజులు ఉంది ఏంటని చెప్పి. ఈ నెల 26వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు అయితే ప్రారంభం వస్తున్నాయన్నమాట. ఇంకా ఆషాఢానికి ఆడపిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆషాఢ నవరాత్రులు అయితే కంపల్సరీ చేసుకోండి. ఆషాఢ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా ఎందుకంటారంటే, ఎవరికి చెప్పకుండా చేసుకుంటే మన మనసులో కోరిక నెరవేరుతుందంట. లాస్ట్ ఇయర్ అయితే నేను చేశాను, కానీ మన నోట్లో నువ్వు గింజ కూడా ఆగదండి, చెప్పకుండా ఉండలేను, ఆఖరికి చెప్పి చేయించేశాను కూడా. కానీ పూజలు చేసినంత వరకు 9 రోజులు ఎవరికి రివీల్ చేయలేదన్నమాట. వీడియోలో చేశాను కానీ ఎవరికి రివీల్ చేయలేదు. 9వ రోజు మొత్తం పూజ చేసుకొని రివీల్ చేశాను అనమాట. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, మనకి 9 రోజులు కంద దొరికిన వాళ్ళు కంద పెట్టండి. కంద లేకపోతే మామూలు దీపమే పెట్టుకోండి, కందే పెట్టాలని రూల్ అయితే ఏమీ లేదు. దొరకని వాళ్ళు ఏం చేస్తాం, కానీ అమ్మవారి ఫోటో పెట్టుకొని 9 రోజులు కూడా అమ్మవారి పీఠం పెట్టుకొని, ఫస్ట్ రోజు ఎలాగైతే అమ్మ పీఠం పెట్టుకొని ఇచ్చి చేసుకుంటామో, కలసం పెట్టుకున్న వాళ్ళు కలసం పెట్టుకోండి, కలసం లేని వాళ్ళు పెట్టనవసరం లేదు. నేనైతే లాస్ట్ ఇయర్ కలసం పెట్టలేదండి, ఉన్నమాట చెప్తున్నాను. అమ్మవారికి లక్ష్మీదేవికి అభిషేకం చేసేసి ఇంకా అమ్మవారిని ఇంకా ప్రతిష్ఠించుకున్నాను. ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం కదా 9 రోజులకి, చేసి మంచిగా పూజ అయితే చాలా బాగా నేను మా వారు చేసుకున్నాం. మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మా వారు నేను ఈ 9 రోజులు ఏమేమి పాటించాలన్నది క్లియర్గా చెప్తాను వినండి. 9 రోజులు తలస్నానం చేసుకోవాలి, చేసుకొని దీపారాధన చేయాలి. సాయంత్రం తెల్లవారుజామును కూడా పూజ చేసుకోవాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. బిఫోర్ ద 4 అంటే 4కి ముందే లేచి పూజ చేసుకోవాలి. ఓపికన్న వాళ్ళు చేసుకోండి అమ్మ, ఓపిక లేని వాళ్ళు ఏం కాదు, రోజు సాయంత్రం దీపారాధన చేసుకోండి, అమ్మవారికి పూజ చేసుకోండి. చేసేటప్పుడు ఏం చదువుకోవాలి అని అడుగుతారా? అమ్మవారి అష్టోత్తరాలు, వారాహి అమ్మ అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు చదువుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ చదువుకోవడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే, యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీలో కానీ పెట్టుకొని వింటూ శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి నమః అని, ఓం శ్రీ వారాహి నమః అని చెప్పేసి మంత్రం అయ్యేది, మన నామాలు అయ్యే వరకు, అష్టోత్తరాలు అయ్యే వరకు మీరు పువ్వులతో కానీ అక్షింతలతో కానీ పూజ అయితే చేసుకోండి. ఇంకా నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె ఏంటనేది ఈ డౌట్ కూడా ఉంటుంది కదా అందరికీ కూడాను. మీ ఇష్టం అమ్మ, ఏదైనా పెట్టుకోవచ్చు మన స్తోమతకి తగ్గట్టు. నాకు ఈరోజు నువ్వుల నూనె అయ్యింది, నువ్వుల నూనె పెట్టుకుంటా, రేపు ఆవు నెయ్యి అయితే ఆవు నెయ్యి పెట్టుకుంటా, లేకపోతే కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె పెట్టుకుంటా, అలా అనమాట. మీ స్తోమతకి తగ్గట్టు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదే పెట్టాలని రూల్ అయితే లేదు. ఈ పూజ కాదు, ఏ పూజకైనా అనమాట. ఇంకొక విషయం, ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. 9 రోజులు నేల మీద పడుకోవాలి. నేల మీద పడుకోలేమక్క. నాకు ఒక సిస్టర్ పర్సనలీ కామెంట్ చేశారు, లైక్ అక్క నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, భవానీ మాల, బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను నేల మీద పడుకోలేను, చెక్క మంచం ఉంది పడుకోవచ్చు అంటే, ఎవరు వాడని చెక్క మంచం అంటే, మంచం అంటే అన్ని విధాలుగా వాడతాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎవరు వాడంది హాల్లో దివానకు అట్లాంటిది అంటే పరుపు తీసేసి దాని మీద పడుకోండి, అంతకన్నా ఇంకో చాయిస్ లేదు. ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఒక్కొక్కరి హెల్త్ ఒక్కొక్కలాగా కోఆపరేట్ చేస్తుంది, అందరి హెల్త్ ఒకలాగా ఉండదు కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, ఒంటిపూట భోజనం చేయాలి. పర్ఫెక్ట్గా నవరాత్రులు ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట, ఒంటిపూట భోజనం చేయాలి. అండ్ 9వ రోజు మాత్రం మామూలుగా అమ్మవారికి చీర, శారీ, తాంబూలం అన్నీ పెట్టుకొని సాయంత్రం అమ్మవారికి పూజ చేసి, అమ్మవారికి ఇంకా హ్యాపీగా అంతా పూజ అంతా ఫినిష్ చేసుకొని, ఆ రోజు కొంచెం బాగా చేసుకొని, ఎర్రదుంపలు అమ్మవారికి ప్రోమోగ్రానేట్ ఇష్టం అని తెలుసు కదా, అవి అయితే వీలైతే దొరికితే, ఇప్పుడు ఎర్రదుంపలు సీజనే కాబట్టి దొరుకుతున్నాయి, ప్రతిరోజు ఒక 2 దుంపలు ఉడకబెట్టేసి అమ్మవారికి పెట్టేసేయండి. ప్రోమోగ్రానేట్ రోజుకొకటి ఒలిచేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టండి. పెట్టిన నైవేద్యాన్ని మనం తీసుకోవచ్చు, మనం తినొచ్చు అనమాట. పానకం, వడపప్పు కంపల్సరీ పెట్టండి. 9 రోజులు మాత్రం పానకం మాత్రం మిస్ చేయకండి. 9 రోజులు కొబ్బరికాయ కట్టండి, తాంబూలం పెట్టండి. ఓకేనా? ఇవే పూజా విధానం అనమాట. అమ్మవారికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఎర్ర పువ్వులతో పూజ, దొరకని రోజు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో పూజ. నిమ్మకాయల దండ మాత్రం ప్రతిరోజు వేయాల్సిన అవసరం లేదమ్మా, ఒకరోజు వేయండి. అంటే 9 రోజులు నిమ్మకాయల దండ ఉంచామనుకోండి పాడైపోద్ది, అలా ఉంచకండి. ఒకరోజు వేయండి, తీసేసి మళ్ళీ 9వ రోజు పూజ రోజు వేసుకోండి అనమాట. ఇన్ కేస్ మాకు ఓపిక ఉంది, నేను రోజు వేసుకుంటాను అక్క అంటే వేసుకోండి. సిస్టర్ ఈ రోజు మన మార్నింగ్ పూజకి కామెంట్ పెట్టారు ఏంటంటే, అక్క అన్ని పువ్వులతో పూజ చేసావు కదా, పువ్వులు ఏం చేస్తావని చెప్పి. పువ్వులు ఏమీ చేయనమ్మా, అన్ని పువ్వులు తీసుకెళ్ళి గంగలో అయితే కలిపేస్తాను అనమాట. నేనైతే బీచ్లో కలిపేస్తాను, మరి ఎవరికైతే దగ్గరలో చాయిస్ ఉంటే గంగలో కలుపుకోండి, లేకపోతే పచ్చని చెట్ల కింద వేసేసుకోండి.
ఇంకా ఇన్ని రోజ్ ఫ్లవర్స్ కదా, ఎవరైనా ఏమైనా చేసుకుంటానంటే ఎండబెట్టి పౌడర్ అది చేసుకుంటారు కదా, అలా చేసుకున్నా మంచిది అనమాట. కానీ ఇవి వాడినవి మళ్ళీ ఏమంటే రీయూజ్ చేస్తున్నారు దేవుడికి, అవి పౌడర్ చేసి ధూపంలో వేయడం అలాంటివి మాత్రం చేయకండి. ఒకసారి దేవుడికి పెట్టేసాం, ఎప్పుడో సమర్పించేసాం. ఇప్పుడు ఈరోజు నైవేద్యం పెట్టాం, అది మళ్ళీ రేపు ఎలా పెడతాం? పెట్టలేం కదా. ఇది అమ్మవారికి పెట్టేసాం, ఇది నైవేద్యం అనమాట. ఈ పళ్ళు పర్లేదు, కట్ చేయలేదు కదా, మళ్ళీ రేపు పెడతానంటే అది కరెక్ట్ కాదు కదా. అలాగే ఒకసారి సమర్పించిన పువ్వులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ దేవుడికి రీయూజ్ చేయకండి. మనకంటే ఏమైనా యూజ్ చేసుకుంటే అది మన ఇష్టం, ప్రాబ్లం అయితే లేదు. అండ్ వరాహి నవరాత్రి విషయానికి వచ్చేసరికి ఇంకా పాటించాలి అనుకుంటే 9 రోజులు చెప్పులు లేకుండా తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు. మాలే వేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మాల వేసుకోకపోయినా దీక్ష చెయ్యొచ్చు నా దృష్టిలో అయితే. మనమైతే పర్ఫెక్ట్గా కఠినంగా ఉండి మొత్తం అంతా అమ్మ నీకోసం ఇది చేస్తాను అంటే, నిజంగా చెప్తున్నాను, మనం పర్ఫెక్ట్గా మనం అనుకునేది అయితే మాత్రం కంపల్సరీగా నెరవేరుతుందండి నిజంగా. ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ నేను ఇది చూశాను అనమాట. నేను ఏదైతే అనుకున్నానో అది జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ నేను ఇంత పర్ఫెక్ట్గా పూజ చేశానని కూడా నేను చెప్పను. అంటే మామూలు దీపారాధన, కంద దీపం కూడా పెట్టుకోలేదు, ఎర్రదుంపలు ఒక్కసారి కూడా నైవేద్యం పెట్టలేదు. అప్పుడు నాకు తెలియదు, తర్వాత తెలిసింది అమ్మవారికి ఎర్రదింపలు, కంద దీపం, పొమోగ్రానైట్ అంటే ఇష్టం అని తెలిసి అప్పటి నుంచి ఇంకా అన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కానీ లాస్ట్ ఇయర్ నేను అలాగ చేసినప్పుడే అమ్మవారు నన్ను బాగా చూసుకున్నారు. అంటే తెలుస్తుంది, ఐ ఫీల్ బెటర్ అనమాట. అంటే లైఫ్లో గ్రో అనేది నాకు తెలిసిందనమాట. కొంచెం బాగుంది అండ్ మీకు కూడా బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకొని చేసుకుంటే ఇంకా మంచిది. కానీ చేసేటప్పుడు ఏమంటారు, వారాహి నవరాత్రులు మీ పక్కన ఉన్న వాళ్ళకి, ఇరుగుంటోళ్ళకి, పొరుగింటోళ్ళకి ఎవరికి తెలియకుండా చేయండి. ఎందుకంటే గుప్త నవరాత్రులు అంటారు. కానీ నేను మాత్రం వారాహి నవరాత్రులు చేసినట్లయితే, ఇంకా చేస్తానో చేయనో తెలీదు, చేసినట్టయితే మాత్రం మీకైతే అప్డేట్ ఇస్తాను. ఎలాగో నేను చేసేస్తున్నానని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి అందరికీ ప్రతిరోజు అప్డేట్ ఇస్తాను, 9 రోజులది కూడాను. మీరైతే చూడండి. అండ్ ఇంకో విషయం, దుర్గమ్మ నవరాత్రి పూజ వీడియోస్ ఆల్రెడీ మనం పెట్టాము, ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంకా లక్ష్మీదేవికి కూడా ఎందుకు పూజ చేసుకుంటున్నాను, ఎలా పూజ చేసుకుంటున్నాను, దానివల్ల యూజ్ ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. నెక్స్ట్ శుక్రవారం ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడాను. ఎందుకంటే ఇద్దరిది శుక్రవారమే పడింది కదా, ఇద్దరిని పూజించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఇంకా ఆవిడని ఎందుకు వెనక్కి పెట్టడం అని చెప్పి ఇంకా 3 వారాలు అయితే కంప్లీట్ అయ్యింది అమ్మవారికి, దుర్గమ్మ లక్ష్మీదేవికి అభిషేకం చేయడం అనమాట. నాకైతే అంతా బాగానే ఉందండి. కానీ వారంకి ఒకసారి ఇలా పూజ చేసుకుంటే మా ఇంట్లో కూడా ఒక పండగ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అసలు కొంచెం ఒక ఫెస్టివల్లా అనిపిస్తుంది. అండ్ పిల్లల్లో కూడా కొంచెం యాక్టివ్గా, మాలో కూడా ఇంకా యాక్టివ్గా అండ్ పాజిటివ్ వైబ్స్, ఇంటి వైపు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా, అండ్ మనసులు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ ఒక్కరోజు మాత్రం నాకు. అండ్ ఎనీవే, వారాహి నవరాత్రుల గురించి అన్ని అప్డేట్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా మర్చిపోయినా అంటే చెప్పడం, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ అందరికీ రిప్లై ఇస్తాను. ఇంతవరకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉన్నదనుకో మీ వైజాగ్ పిల్ల ఇంకొంచెం గ్రో అవుతుంది అనమాట. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వారాహి నవరాత్రుల కోసం అయితే అందరూ ప్రిపేర్ అయిపోయి ముందుగా ఇల్లు అయితే అందరూ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ 26వ తారీఖు నుంచి ఆషాఢ నవరాత్రులు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం అందరం కూడాను. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే నచ్చినట్టు అయిందో వాళ్ళైతే లైక్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.